కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు పెద్ద ఆదాయ వనరు కింద మారిపోయింది. కొత్తపేట నియోజకవర్గానికి వస్తే అనేక ఇసుక ర్యాంపులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అన్నదమ్ముల గుట్టల వ్యాపారం జరుగుతుంది. ఎక్కడికక్కడ అక్రమంగా ఇసుక గుట్టల కింద వ్యాపారం చేసుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒక లెక్క ప్రకారం చెప్పారంటే ప్రతిరోజు కూడా లక్షలాది రూపాయలు ఎమ్మెల్యేల జేబులోకి వెళ్ళిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళ క్షేత్రస్థాయిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఇక్కడ పరిశీలనకు వచ్చారు. ఇక్కడ పరిస్థితి కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎటువంటి అక్రమ వ్యాపారం, ఇసుక అక్రమ వ్యాపారం కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతుంది? వాస్తవంగా పేద ప్రజానికి అందరికీ కూడా మరి ఇసుక గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అందించేవారు. ఆ రోజు కొంత డబ్బు ప్రభుత్వానికి కూడా కట్టి అందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే జొన్నల గ్రామం వచ్చి సెల్ఫీలు తీసుకుని ఇదంతా అక్రమ మైనింగ్ అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఈ రోజు ఇంకో ఏదైతే వారి పేపర్లోనే మరి క్లియర్ కట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అక్రమాలు బయటపడ్డాయి. ఇదిగో ఈ గుట్లన్నీ కూడా అక్రమంగా నిల్వ చేసి మరి అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎలా అయితే ఇక్కడ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో వారు మరి తమ్ముడే పేకటే అనేటువంటి సామెత ఏదో ఉంది. అదే రకంగా వ్యాపారాలు గుట్టలు పంచుకుని మరి ఇక్కడ ఉన్న అక్రమ గుట్టలు కొన్ని తెలుగుదేశం పార్టీవి, కొన్ని జనసేన పార్టీవి పంచుకుని మరి ప్రతిరోజు స్థానికంగా ఉన్నటువంటి వారికి ఇసుక అందుబాటులో తీసుకురాకుండా ఈ కొన్న ఇసుకనే మరి ఇతర ప్రాంతాలకి బ్లాకులు అమ్మేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. మరి అదే కాకుండా ఇక్కడ స్థానికంగా లేబర్ ఎవరైతే పని చేసుకుని వారు పొట్టబడి పోసుకుంటున్నారో అటువంటి వాళ్ళు తీసుకునే కూలి పనులు కూడా వీళ్ళ కమిషన్ పెట్టేసుకుని మరి మామూలుగా వాళ్ళ పాప కూలి పనులు 300-400 తీసుకుంటుంటే వీళ్ళు 600 నుంచి 1000 రూపాయలు మరి వసూలు చేసి అవన్నీ కూడా మరి అక్రమంగా సంపాదించే కార్యక్రమం ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో చేస్తున్నారు. స్థానికంగా అవసరాలకి ఇక్కడ ఇసుక లేదు, కానీ ప్రజలకి ఇప్పటికి కూడా ఇసుక అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. మరి ఆ రోజు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో నిందలు వేశారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం, మీరు నిద్ర లేవాలి, మీరు బెల్ట తీస్తాను తాట తీస్తాను, ఎక్కడైనా తప్పులు జరిగితే వారు తోలు ఒలుస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇంకో మేము ప్రత్యక్షంగా చూపిస్తున్నాం మీకు. మరి ఇప్పటివరకు అధికారులు ఎందుకు స్పందించలేదు, అలాగే ఈ గుట్టలు ఎందుకు సీజ్ చేయలేదు, అలాగే వీటి మీద ఏడీ మైన్స్ వారు మరి ఎక్కడైనా అక్రమంగా నిల్వలు చేస్తే వాటి మీద ఫైన్ వేస్తూ ఉంటారు. ఆ ఫైన్ కూడా ఇంతవరకు లేదు. అలాగే విజిలెన్స్ వారు నిన్న వచ్చారు, వచ్చి ఏదో అత్తోరింటికి వెళ్ళి వచ్చిన పండుగ వస్తుంది కదా, అలాగే అత్తోరింటికి వెళ్ళినట్టు అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప ఇక్కడ యాక్షన్ తీసుకునే కార్యక్రమం ఎక్కడా చేయట్లేదు. అంచేత నిద్ర నటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేచి వారి హనీమూన్ షూటింగ్కి ఈ ఇసుక రీచ్లపై గతంలో మీరు ఎలా అయితే ఫోటోలు తీసుకున్నారో అది సక్రమైన ఇసుక మీరు ఫోటోలు తీసుకున్నారు, అక్రమైంది మేము చూపిస్తూ ఉన్నాం, మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.